శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. వారణాసి టైటిల్ గ్రాండ్ గా అది ఆ తర్వాత మహేష్ బాబు ఎంట్రీ కావచ్చు, తర్వాత మహేష్ బాబు క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు. కానీ వారణాసి అండి టైటిల్ పాజిటివ్ టైటిలే. ఇంకొకళ్ళు కూడా పెట్టారు, ఆది సాయి కుమార్ సినిమా కూడా వారణాసి. అది పోస్టర్ కూడా వేశారు వాళ్ళు. ఓకే, సాయి కుమార్ కొడుకు ఆది. మరి ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మనకు. అది ఆ కాంట్రవర్సీ వీళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళని అడిగి, వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ టైటిల్ ఇచ్చేసినా ఇవ్వచ్చు వీళ్ళు. కానీ వాళ్ళు పోస్టర్ కూడా వేశారు, చూశాను నేను. ఇలా 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 బెండ్ అయి ఉంటాం, వేమన్ లాగా ఉంటాడు అతను. అంటే కాశీ అంటే మరి అది పవిత్రమే కదా, యోగి లాగా ఉంటాడు, కూర్చుని ఉంటాడు. సరే, అది వదిలేద్దాం. సో ఈవెంట్ చాలా బాగా జరిగింది. సో ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ సినిమాలు, పెద్ద సినిమాలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి పబ్లిక్ లో, అప్పుడే టికెట్లు దిగుతాయి. ఆ కలెక్షన్స్ టికెట్లు తెగితే ఏంటంటే అందరికి తెగవు సార్. ఒక రాజమౌళికి అది ఇప్పుడు ప్యాటర్న్ సపరేట్. రాజమౌళి గారి ప్యాటర్న్ తర్వాత ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో కూడా ఒక బ్యాక్గ్రౌండ్, ఇది ఈ కథలకు ప్రేరణ అన్నిటికీ ఉన్నాయి. ఇప్పుడు RRR తీసుకోండి, అల్లూరి సీతారామరాజు, కొమరం భీము, ఈయన తీసుకున్న కథలన్నీ కూడా. మగధీర తీసుకోండి, మగధీర. ఇప్పుడు త్రిబుల్ తీసుకుందాం. మగధీర ఓకేనండి. త్రిబుల్ విషయంలో లేదండి, అసలు ఆ క్యారెక్టర్స్ లేవు. అంటే అది మిస్లీడ్. అదే ఒక హైప్ ని క్రియేట్ చేయటం. ఎప్పుడైతే హైప్ క్రియేట్ చేస్తారో, ఆ హైప్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఏదో, ఇప్పుడు అక్కడ ఏమన్నారు, అల్లూరి సీతారామరాజు తర్వాత కొమరం భీము అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆ స్పేస్ లో ఎక్కడున్నారు వాళ్ళు అనేది ప్రెస్ మీట్ లో, లేకపోతే కొన్ని చోట్ల అంతా లీక్ చేశారు. ఓమో, ఏం జరుగుంటుందో, ఏమై ఉంటుందో కాదండి. బజ్ క్రియేట్ చేసినప్పుడు, బజ్ క్రియేషన్ ఒకటండి, ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే, వాళ్ళ గురించి అనుకోకపోతే ఈ క్యారెక్టర్ పుట్టవు సార్. అంత ఫోర్స్ రాదు ఈ క్యారెక్టర్స్ కి. మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఆ గెటప్లు కూడా తీసుకోండి, మీరు గెటప్లు కూడా తీసుకోండి, బాణాలు కూడా తీసుకోండి. మీరు ఇక్కడ ఖచ్చితంగా అది సీన్స్ డిఫరెంట్ అవ్వచ్చు సార్. కాదు ఏంటంటే, ఆయన చెప్పిన వెర్షన్ కి సినిమాకి త్రిబుల్ విషయంలో పొంతం లేదనేది అందరికి తెలిసిన విషయం. పొంతం లేకపోవడం సరే, ఆయన ఏదన్నా సరే అది తీసుకుందే ఆయన చేయడు అని ఒక ప్రూఫ్ ఉంది. ఒకటండి, సినిమాటిక్ గా ఏమవుద్దో చెప్పనండి. ఇప్పుడు హైడౌట్ లో ఉన్నప్పుడు అండి, వీళ్ళందరూ ఏ వేషంలోనే ఉండొచ్చు, దానికి యాక్సెప్టెన్స్ ఉంది. హైడౌట్ లో ఉన్నప్పుడు ఆయన ఒరిజినల్ గా జరిగిందే తీయాలని లేదు ఒక రకంగా. అలాగే అనేది కలుపుతాం అండి, అలా కాదు. అంటే విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం, విజేంద్ర ప్రసాద్ గారు సినిమా కదంటే ఒక అబద్ధం, దానిపైన ఇంకొక అబద్ధం, వెళ్ళడమే. ఆ అబద్ధాల కలయికే సినిమా. చక్కగా చెప్పారు ఆయన. అవునవును. కానీ ఇక్కడ మిస్లీడ్ చేశారు ఆయన. ఏంటంటే అంటే చేయకపోతే సినిమా తయారవచ్చు సార్, అంతేనంటారా? అంతే. ఓకే. ఎంచేతంటే అంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు సార్, ఎన్ని 100 కోట్లు పెట్టి తీసినప్పుడు ఈ మాత్రం చేయకపోతే సినిమాకి రాదు. ఇప్పుడు నిన్నుంది ఏం చేశాడంటే ఆయన తెలివిగా కథ చెప్పలా, ఆ విషయం చెప్తా, కథ చెప్పలా. ఆడియన్స్ ఏం చెప్తారు, ప్రేక్షకులు ఏం చెప్తారు, పండితులు ఏం చెప్తారు, వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్ తీసుకుందామని ఆయన ట్రై చేశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ టైటిల్స్ అన్ని వదిలేశాడు ఆయన. వారణాసి ఆ తర్వాత క్యారెక్టర్ కూడా చెప్పారు. శ్రీరాముడిగా నేను చూస్తున్నప్పుడు స్టన్ అయ్యానండి నిజంగా. మహేష్ బాబు గారిని అలా చూస్తే అంటే ఒకటండి, తండ్రి కోరిక అంటండి అది. ఈయన అల్లూరి సీతారామరాజులో శ్రీరాముడిగా వేశాడు ఒకసారి కృష్ణ గారు. నువ్వు పనికొస్తావురా బాబు మహేష్తో అన్నాడంట ఆయన. ఎవరు, కృష్ణ గారు. నువ్వు చాలా బాగా పనికొస్తావు పైరానిక్ క్యారెక్టర్లకి, అంటే నువ్వు ఎప్పుడన్నా ఫ్యూచర్లో వచ్చినప్పుడు చెయ్యి అన్నారంట. ఆ కోరిక తీర్చడానికి ఇప్పుడు ఆ డిస్కషన్లో వచ్చి ఉంటుంది వీళ్ళకి. ఆ డిస్కషన్లో ఇప్పుడు అసలు రాముడు ఐడియా ఉండుండదు ఆయనకి, రాజమౌళి గారికి ఖచ్చితంగా ఉండుండదు. ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఆయన రాముడు ఐడియా ఉండుండదు. ఆ తర్వాత డిస్కషన్లో ఈ వారణాసి కానీ ఇది కానీ తర్వాత వచ్చి ఉంటుంది ఆయనకి. ఫస్ట్ కథ మహేష్ బాబు గారి కాంబినేషన్లో చాలా హైప్ వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఎంత బాగా చూపిస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారనే దీంట్లో ఉన్నారు ఆయన, రాజమౌళి. నో డౌట్. అక్కడ మన విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక 30 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ అన్నారు.
30 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ మామూలుగా యాక్షన్ ఎపిసోడ్ అంటే ఇక్కడే కాదుగా, ఆయన ప్రతి దాంట్లో ఇప్పుడు RRR ఉందండి, 2000 మంది మధ్యలోకి ఆ ఇన్స్పెక్టర్ వెళ్తే అది యాక్షన్ ఎపిసోడ్ కాదా? అయ్యో దాంట్లో బ్రహ్మాండమైన మరి యాక్షన్ ఎపిసోడ్. ఇప్పుడు బాణాలు వేయటం యాక్షన్ ఎపిసోడ్ కాదా? ఇప్పుడు ఇది ఒకటే కాదంటున్నారు రాజమౌళి గారిది. ఏది తీసుకున్నా కూడా గ్రాండియర్, అవును, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మహేష్ బాబు గారు ఒకటి చెప్పనండి, ఒకటి చెప్పన, దీన్ని మామూలుగానే తీసుకుందాం. నేను సామాన్య మానవుండి, నేను మామూలుగానే చెప్తా దీన్ని. దీన్ని వాళ్ళ పండితుల్లాగా విశ్లేషణ లేకపోతే పురాణాలని నేను కోట్ చేయను. ఇప్పుడు చిరంజీవి సినిమా చేశాడండి, చిరంజీవి సినిమా చేస్తే చిరంజీవి సినిమా ఒకటి తీసుకుందాం, జై చిరంజీవిలో ఏదో పెడితే విలన్స్ కోసం వెతుకుతూ ఎక్కడుంటే ఎవరో అమెరికాలో ఉన్నాడు, అమెరికా ఫ్లై అయ్యి వెళ్ళాడు అక్కడ. ఇది కథ. దీన్ని పురాణాల్లోకి తీసుకోండి, అక్కడ రామాయణ కాలంలోకి వెళ్తాం. ఇప్పుడు అలా మామూలు కథ అనుకుని ఒక యాక్షన్ అంటే దుష్ట శిక్షణ, అంటే ఇతనికి అన్యాయం జరిగితే, హీరోకి అన్యాయం జరిగితే అది తీర్చుకోవడానికి ఏం చేశారు, ఎవరెవరు ఏం చేశారు, పురాణ పాత్రలు ఏం చేసినాయి, రాముడు రావణాసురుడు, ఇప్పుడు ఈ సీత అపహరణ, సీతను బంధించటం, మహేష్ బాబు హీరోయిన్ని మందాకిని రిలీజ్ చేస్తాడు, ఆయన ఇచ్చేస్తాడు. అలాగే సీతని రాముడు రావణాసురుడిని చంపి సీతను విడుదల చేస్తాడు ఆయన. అలాగే హనుమంతుడి సాయం తీసుకుంటాడు ఆయన, సింహిక దీంట్లోంచి వెళ్తారు కదా, పురాణాల్లోనేమో ఇక్కడ వెళ్తున్నాడు, చెవిలోంచి వస్తాడండి. ఇక్కడైతేనో అంటే హనుమంతుడు కూడా హెల్ప్ చేశాడు అని ఈ పురాణం. రామేశ్వరం ఉంది కదండి, డెఫినెట్గా నేను అనేది ఇక్కడ అంటే ఒక మామూలు కథనండి ముందు అనుకుంది, దీనికి ఇంటర్ప్రిటేషనే పురాణాలు. కరెక్ట్ కదా, అందులో సందేహం లేదు. సో ఏంటంటే ఒక కథ ఒక హైప్ స్టార్ట్ అయింది, వారణాసిలో స్టార్ట్ అయి ఉంటుంది. ఇది వారణాసిలో ఒక హీరోకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అక్కడ అతనికి ఏదో అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని ఎలా డీల్ చేశారనేది మనకి పాత్రల ద్వారా. మనకు కథ తెలియదు, మీరు కథ కూడా ఊహించుకొని చెప్తున్నారు, బట్ కథ తెలియదు. కానీ కథ గురించి నేను మాట్లాడలేదు, కథ గురించి అప్రస్తుతం. అసలు కథ ఆయన నేరేషన్ అది వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. ముందుగా ఇంకోటి కూడా ఈ ప్రేక్షకుల నుంచి అవుట్పుట్ ఏమొస్తుందో అని కూడా ఆయన తెలివిగా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, దీని నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు ఆయన. డెఫినెట్ గా ఇప్పుడు మనకు తెలియని అంశం గురించి మనం మాట్లాడుకోవచ్చు. మనం ఎందుకంటే కథ మనం మాట్లాడుకుంటుందా అనేది కూడా మనకు. కానీ ఈవెంట్ జరిగింది కదా, జరిగిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్లు బయటకు వచ్చాయి కదా, దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే ఇన్సిడెంట్ లో ఒకటి ప్రధానంగా ఆంజనేయ స్వామి గురించి ఆయన అంతమంది సమక్షంలో రాజమౌళి గారు అట్లా మాట్లాడతారు. ఇప్పుడు టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అదేంటి, ఆయనే చెప్పారు భారతదేశంలో ఫస్ట్ టైం ఆ ఎల్ఈడి స్క్రీన్ అంత సంబంధించిందని ఫస్ట్ టైం ఆయనే ఒప్పుకున్నారు. పైగా 32 జనరేటర్లో ఏమో దానికి ఆ పవర్ కావాలి, పవర్ సరిపోదు. అది నాటే జోక్ అండి, అది ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతాయి. దానికి ఈ భగవంతుడు దానికి ముడిపెట్టకూడదు. ఇప్పుడు అక్కడ ఆయన వచ్చి చెప్పారు, అన్నారు ఏది మా తండ్రి గారు చెప్పారు, నీ వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు, తండ్రిని గౌరవించాలిగా, ఏడి నీ ఆంజనేయ స్వామి ఏడి, అలాగా తండ్రిని గౌరవించాలి అనేది ఏమైందంటే ఎంటైర్ ఇండియాలో ఆయన చాలా సెన్సిటివ్ ని టచ్ చేశారండి. రాజమౌళి గారి పైన ఎంత అభిప్రాయం ఉందో, నేను దేవుణ్ణి నమ్మను, ఏడి మీ ఆంజనేయులు, ఇట్లాంటి వ్యాఖ్యలు ఈ రోజున ఆయన పైన వానర సేనకు సంబంధించిన వాళ్ళు కూడా కేసు ఫైల్ చేశారండి. అసలు అంటే ఒక మేధావి వర్గానికి చెందినవాడు అయ్యుండి ఇలాంటి కామెంట్స్ స్టేజ్ మీద పబ్లిక్ ముందు చేయటం అనేది ఒకటండి. అక్కినేని నాగేశ్వరరావు ఎంత మాట అయినా మాట్లాడడానికి అర్హుడు కదా, ఆయన నాస్తికుడు కదా, ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు నేను నమ్మను అంతే, కరెక్ట్, నా భార్యని పూజ చేసుకుంటారు అది చేస్తారని అన్నారు ఎప్పుడైనా. ఆయన ఎప్పుడు కూడా ఇతర దేవుళ్ళని అవమానించరు, ఆయన నాస్తికుడే, నేను నమ్మను అంతే, నేను కష్టాన్ని నమ్ముతాను అంతే అన్నాడు తప్ప ఆయన. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చాలా వరకు కూడా హిందూ సంఘాలు ఏమంటున్నాయంటే, ఓకే నీకు నమ్మకం లేనప్పుడు వాటిని ఎందుకు టచ్ చేస్తున్నావు, అసలు అంతం ఎందుకంటే బయటికి కాదండి. ఒకటండి, సభా సంస్కారం ఉంది కదా, సభా సంస్కారం ఉండాలి కదా, ఉన్నప్పుడు ఎంతమంది హిందువులు నమ్మి ఉంటారు ఆంజనేయ స్వామిని,
అంతే ఒకళ్ళు తెల్లారు లేస్తే ఆంజనేయ రాముడు గుడి లేని కానీ ఊరు కానీ ఆంజనేయ స్వామి విగ్రహం లేని ఊరు కానీ ఉన్నాయండి మన ఆంధ్రాలో? లేవు. మరి ఇంతమంది నమ్మకాలని నువ్వు చేయటానికి హూ ఆర్ యూ? అది మెయిన్. యూ నీడ్ నాట్. ఏంటంటే మనసులో దాచుకో. నీ అభిప్రాయాన్ని నువ్వు ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా నువ్వు అర్హుడివి, నీకు రైట్ ఉంది. కానీ ఇంతమంది మనోభావాలను దెబ్బతీసేంత ఇది రైట్ ఎట్ ఆల్. ప్లస్ తండ్రిని గౌరవించాలి కదా మీకు. ఒకటి కాదండి, ఇక్కడ రాజమౌళి గారు అంటే చిన్న ఆయన వ్యక్తి కాదు. ఆయన ఇప్పుడు ఇండియాలో చెప్పుకోదగిన దర్శకుడు ఆయన. ఆయన ఏ చిన్న మాట మాట్లాడినా అది సంచలనం అవుతుంది. అలాంటిది సెన్సిటివ్ విషయం. మరి ఎందుకు మరి ఆ టైంకి మరి ఆయనకి ఎమోషన్ వచ్చిందో లేదా ఏదో మొత్తానికి కాదు, ఏదో ఆయన ఏంటంటే ఒకటి చెప్పనండి, ఆయనకి నమ్మకాన్ని అది గబుక్కుని బయట పెట్టేశారు తప్ప అది ఆయన కావాలి రిపీట్ చేశాడు. దేవుడి మీద నమ్మకం లేదు అన్న. నమ్మకం లేదు అనొచ్చు ఆయన. ఏడీని ఆంజనేయ అంటే అది ఇంకా తప్పు. నమ్మకం లేదంటే వరకు ఓకే, ఏమండి, నమ్మకం లేదంటే వరకు ఓకే, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్. కానీ ఏడీని ఆంజనేయుడు అంటాం అనేది చాలా పొరపాటు. చాలా అదే. తర్వాత ఇంకోటి, ఈయన పేరు కూడా ఎస్ఎస్ అంటే అవును దత్తగారు పెట్టిన పేరు. దానికి కూడా ఒక మీనింగ్ ఉందండి. శ్రీశైలం ఏదో వస్తుందండి. అవును, ఎస్ఎస్ అనే దానికి కూడా సో అంత మీనింగ్ ఉంది. అంటే ఆ పేరులోనే ఒక పైగా వాళ్ళ ఫాదర్స్ గౌరవిస్తారు సార్ భక్తుల్ని. భక్తులండి వాళ్ళు. పైగా వాళ్ళ ఫాదర్ తీసిన సినిమా ఏది బజరంగ్ భాయిజాన్. ఎంటైర్ వరల్డ్ నాకు ఊపింది కదా అది. మరి అలాంటి పాకిస్తాన్ తో కలిపి ఆయన ఆ థాట్ ఇట్ సెల్ఫే కరెక్ట్ గ్రేట్ కదండి విజయేంద్ర ప్రసాద్ గారు. రోజున అన్ని స్టేట్లో అండి దీని మీద ఆయనకు వ్యతిరేక. మరి ఆయన గొప్పోడు కదా, వరల్డ్ రినౌండ్ డైరెక్టర్ అవడా బజరంగ భాయిజాన్ హిట్ అయితే. మరి ఇప్పుడు ఒకటండి, మీ గ్రాండ్ ఇయర్ తీసినప్పుడు ఎవరైనా చూసి తీరాల్సిందేనండి అది. తర్వాత ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి గ్రాండ్ కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వరల్డ్ వైడ్, ఐ మీన్ కంట్రీ వైడ్. ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్లాన్ చేశాడు ఆయన. ఇప్పుడు స్పీల్బర్గ్ లా వరల్డ్ వైడ్ సినిమాలు అనమాట ఇవి. అంచేత అది మాత్రం చాలా తప్పు సార్. అది అంటే తప్పు అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని నా అభిప్రాయం, మనతో సహా. ఈయన అసలు కాంట్రవర్షియల్ వెళ్ళరు రాజమౌళి గారు ఎప్పుడు కూడా. కానీ గొప్ప విజువల్ ఫీస్ట్ అందించాడు మొత్తానికి ఆయన. విజువల్ ఫీస్ట్ ఒక ప్రతి దానికి కూడా ఒక సృష్టి ధర్మాన్ని, సృష్టి ఎలా ఉంటుంది ఏమిటనేది, దాని సృష్టి ఎప్పుడు అంతం అవుతుంది అంటార్కిటికా చూపించారు చూసారా, అది కరిగిపోవటం. ఎప్పుడైనా అంతం ఎండ్ కూడా దుర్మార్గం ఎప్పుడైనా సరే అంతం అవ్వాల్సిందే అనే మీనింగ్ తోటి ఆయన కొన్ని చాలా విజువల్ షాట్స్ చూపించారు ఆయన. అంటే మనకు కథ జోలి మనకు తెలియదు కాబట్టి మనమే మాట్లాడుకోవడం. అది కాకపోతే ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇవాళ పురాణాలని ఇలా కాదు, ఆయన తీదలుచుకుంటే మన పురాణాలు చాలా గొప్పవి. ఒక పార్ట్ లాగా కాదు, ఫుల్గా తీస్తే సంతోషిస్తాం. మహాభారతం చెప్పారుగా, అదే మహాభారతం కానీ రామాయణం కానీ ఆయన ఇలా పార్ట్గా కాదు, ఏదో ఒక ఆర్టిస్ట్ని సాటిస్ఫై చేయడం కోసం ఒక రాముడు గెటప్ వేసో అది కాదు. ఆయన తీయాలంటే రామాయణ భారతాలు రెండూ తీయాలి. ఆయన రాజమౌళి గారే తీయాలి, అవి విజువల్ ఫీస్ట్ ఇవ్వాలి. ఎంచేతంటే డిఫరెంట్గా ఉంటాయి టెక్నాలజీలో. బట్ ఇక్కడ ఒకటండి, రామాయణ మహాభారతాలు కూడా మెయిన్. మరి అసలు ఈయన దేవుణ్ణి నమ్మనని అంత స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు నాకు దేవుడి మీద నమ్మకం. మహాభారతం ఎలా తీస్తున్నారు అంటే దానికి ఏం చెప్తారంటే, నాకు కథ మీద నమ్మకం, భారతం అంటే భారత కథగా ఇష్టం అంటాడు ఆయన, నమ్మకం అంటాడు ఆయన. అందులో ఎమోషన్స్ ఉన్నాయి అన్ని, మొత్తం కథలన్నీ మహాభారతం నుంచే వచ్చినాయి అని ఒక నానుడు ఉంది ఇదివరకు. అన్న తమ్ముడు కానివ్వండి, తండ్రి కొడుకులు కానివ్వండి, కజిన్స్ కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, అన్ని కథలు మహాభారతంలోనే ఉన్నాయి. సో ఏదేమైనా ఇప్పుడు మరి ఇది ఎటు తీసుకెళ్ళొద్దో ఎప్పుడు కానీ సబ్సైడ్ అవుతాయండి. ఎందుకంటే చెప్పడండి, ఏదో ఒక అవుట్కమ్ వచ్చేసింది. ఇది వేరే చిన్నోళ్ళు అంటే అసలు పట్టించుకోరు. అదొకటిను. ఈ కాంట్రవర్సీ ఏమవుద్దంటేనండి, ఆయన చూపించారు కదా విజువల్స్, దాంట్లో కొంచెం మాసిపోద్ది, సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అది 1.5 year ఫీడ్ చేయడానికి నిన్న ఫీస్ట్ ఇచ్చాడు ఆయన. 1.5 hour ఫీడ్ చేయాలి కదా జనాల్ని, వెయిటింగ్లో పెట్టాలి కదా. అందుకని మీ ఆలోచనలో మీరు ఏమైతే అనుకుంటారో అనుకోండి, చెప్పండి. దాంట్లోంచి ఏమైనా కూడా అవుట్పుట్ తీసుకోవచ్చు ఆయన, నా ఉద్దేశం. ఇచ్చేదంటే
ప్రతిసారి తను అనుకున్న కథ చెప్పడం కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో అభిప్రాయంలో ఏముందనేది కూడా ఒక విశ్లేషణ బాగానే ఉంటుంది. అది ఇది దాని నుంచి కూడా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు ఆయన కథకి.